హాయ్ హలో అండి అందరికీ. ఏం ఫ్రిడ్జ్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, మా ఫ్రిడ్జ్ రిపేర్ అయిందనమాట. హెవీ కూల్ వస్తుంది, లేదంటే అసలు కూలింగే రావట్లేదనమాట. రిపేర్ చేయించినా కూడా అంతనే ఉంది అని చెప్పేసి ఇంకా కొత్త ఫ్రిడ్జ్ కొనే టైం అయితే అని చెప్పేసి కొత్త ఫ్రిడ్జ్ కొనడానికైతే వెళ్ళేసామనమాట. ఈ క్లిప్స్ అన్నీ కూడా సాటర్డే అనమాట. మేము సాటర్డే ఫస్ట్ వెళ్ళి ఎలాంటి ఫ్రిడ్జ్ కావాలి ఏమి మనం చూస్ చేసుకుందాము, ఫస్ట్ ఒక 2 to 3 షాప్స్ తిరిగిస్తే మనకి ఐడియా వస్తుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. నాకైతే ఈ ఫ్రిడ్జ్ కొత్తగా అనిపించింది అనమాట. 3 డోర్స్ ఉండడం వల్ల పైన ఫ్రీజర్, తర్వాత ఫ్రిడ్జ్, తర్వాత కింద మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంతా సపరేట్ బాస్కెట్ అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఎల్జీ చూసాము, మళ్ళీ సామ్సంగ్ చూసాము, కానీ కొద్దిగా హెవీ కాస్ట్ అనిపించింది అనమాట. హయ్యర్ అనేది కొద్దిగా రీజనబుల్ ప్రైసే, ఇది కూడా మంచి కంపెనీనే కదా అని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాం అనమాట. అన్ని ఫ్రిడ్జెస్ చూద్దాము ఒకసారి ఎలా ఉంటుంది లోపల అంతా కూడా మనకి సెట్టింగ్స్ అంతా కూడా ఏమంటారు స్టోరేజ్ పెట్టుకోవడానికి కొద్దిగా పెద్దది కావాలి అని చెప్పేసి అత్తమ్మ బీరువా లాంటి ఫ్రిడ్జ్ తీసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట. కాబట్టి ఇంకా మేము ఇక్కడ చూసి తీసుకుంటున్నాం అనమాట ఎలాంటి ఫ్రిడ్జ్ కావాలి అని. చాలా ఉన్నాయన్నమాట, కలెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది సోనో విజన్లో. ఇంకా ఇది కావాలి అని చెప్పేసి మేము హయ్యర్లో అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా సత్యకు కూడా వెళ్ళాము, అసలు సత్యలో ఏం మంచిగా అనిపించలేదు కలెక్షన్. మళ్ళీ తర్వాత వచ్చేసి మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా వెళ్ళామన్నమాట, అక్కడ కూడా ఏం పెద్ద కలెక్షన్ నచ్చలేదు. ఇంకా సోనో విజన్లోనే ఇంకా మిక్సీ కూడా పోయింది అని చెప్పేసి మిక్సీ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడంతా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సండే వచ్చామన్నమాట. ఇంకా బిల్ పే చేసేసి మనం ఫ్రిడ్జ్ తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ వచ్చి కొత్త పీస్ అంతా కూడా చూసామన్నమాట, ఎలా ఉంటుంది ఏమి అంత లోపల అంత స్టోరేజ్ పెట్టుకోవడానికి అంతా బాగుంది అని చెప్పేసి ఇంకా బిల్ పే అయితే చేసేసామన్నమాట. మా ఫ్రిడ్జ్ వచ్చేసి 56,000 అనమాట. 56 అంటే ఇంకా 3,000 తగ్గించారనమాట. 53 మళ్ళీ మన ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ ఇచ్చేసి 52 అయితే బిల్ పే చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది ఫ్రిడ్జ్ కూడా, రీజనబుల్ అనిపించింది, చూడడానికి కూడా క్లాసీగా ఉంది, కొద్దిగా పెద్దగా ఉందన్నమాట స్టోరేజ్ అంతా కూడా పెట్టుకోవడానికి. మీకు ముందు ముందు కూడా అంతా కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను, ఫ్రిడ్జ్ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా అన్న వాళ్ళు వచ్చి అంతా మాకు ఫ్రిడ్జ్ అంతా సెట్ చేస్తున్నారు అనమాట. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఫ్రిడ్జ్ చూడడానికి కూడా చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట. మనకి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత క్లాసీ లుక్ ఉంది. మనకి బరువు లేదనమాట, జస్ట్ ఇట్లా తోసుకుంటూ వెళ్ళిపోతే బాగుందనమాట. నాకైతే వీల్స్ ఉండడం వల్ల మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకా పాత ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్లోనే ఇంకా పాతది ఇచ్చేసి కొత్తది అయితే పెట్టేసామన్నమాట. ఎంత మంచిగా అనిపించిందో ఈ ప్లేస్లో ఈ ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల. ఇదంతా వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, ఇదంతా వచ్చేసి మనం ఫ్రిడ్జ్ అనమాట. ఇటువైపు వచ్చేసి ఫ్రీజర్, మనం ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉందన్నమాట. ఫ్రిడ్జ్ని ఫ్రీజర్ లాగా, ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే రెండుని కూడా ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవడానికి కావాలి అనుకున్నప్పుడు మనం అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతా కూడా ఎంత బాగుందో కదా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో